హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సరికొత్త టెంపుల్కి వచ్చాము. ఇది సెన్సెన్స్ యూనివర్సిటీ పక్కన కాలేజ్ పక్కన ఉన్న టెంపుల్. ఇది శ్రీ శ్రీ వెంకటేశ్వర టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్ మీకు చూపిస్తాను. ముందుగా కాలేజ్ చూపిస్తాను చూడండి. యూనివర్సిటీ అంటే సెన్సెన్స్ యూనివర్సిటీ కాలేజ్ ఇది. ఆ పక్కన ఉన్న టెంపుల్. ఆల్రెడీ లోపలికి ఎంటర్ అయిపోయాము. మేము ఎంటర్ అయినప్పటికీ టైం 7:30 అయింది. కానీ మంచు మట్టికి ఫుల్గా పడుతుంది చూడండి. చూస్తున్నారు కదా, ఆ లోపలికి వెళ్తున్నాము. ఈరోజు శనివారము. వెంకటేశ్వర కోవిల ఎప్పుడైనా శనివారమే తీస్తారు ఆ గుడి. కాబట్టి శనివారం మనం వెళ్ళాలా, మిగతా రోజులు వెళ్ళడానికి అవ్వదు. ఎందుకంటే ఆ కాలేజ్ పక్కన ఉంటుంది కాబట్టి ఆ కాలేజ్ కూడా తీసినా సరే 9 గంటల లోపల వెళ్ళాలా. లేకపోతే ఆ కాలేజీలో అక్కడ తాళం వేసేస్తారు. మరి లోపలికి ఎంటర్ అవ్వడం అవ్వదు. దీనికి వేరే రూట్లో రావడానికి ఉంటుంది. అంటే కాలేజీ లోపల నుంచి రావచ్చు, కాలేజీ పక్క నుండి కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు మనం కాలేజీ పక్క నుండి వెళ్తున్నాము చూడండి. కొంతమంది కాలేజీ అమ్మాయిలు వెళ్తున్నారు. తర్వాత ప్రైవేట్ మనుషులు కూడా నడుచుకుని వస్తున్నారు చూడండి. దర్శనాలు అయిపోయినవి. అక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్తాము. ముందుగా టెంపుల్ చూపిస్తాను చూడండి. మంచు ఎలా పడుతుందో. చాలామంది భక్తులు వెళ్తున్నారు చూడండి టెంపుల్ దగ్గరికి. ఆ లోపలికి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. లోపల డిజైన్ ఒకటి ఉంది. ఆ డిజైన్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మొత్తము చూస్తున్నారు కదా. అక్కడ నుంచి మనం టెంపుల్ కొంచెం వెనక్కి వెళ్ళి మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను. మంచు అయితే విపరీతంగా పడుతుంది. అక్కడ నుంచి మనం ముందుగా కాలు కడుక్కోవడానికి ఒక ట్యాబ్ ఒకటి ఉంది. ట్యాబ్ దగ్గరికి వెళ్ళిపోయి కాలు కడుక్కున్నాము. కడుక్కొని అలా ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ తాగడానికి నీళ్ళు సదుపాయం చేస్తున్నారు చూడండి. వాటర్ ప్యూరిటీ వాటర్ పెట్టినారు. అంటే నీళ్ళు తాగాలంటే అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగొచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా. అక్కడ ధ్వజస్తంభం ఒకటి ఉంది. గుడి దగ్గర ప్రతి దగ్గర ఉంటుంది. అక్కడ ముందుగా కొబ్బరికాయ పళ్ళు దర్శనం చేసి మనం పూజ పునస్కారాలు అక్కడ చేసుకోవాలా. చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసిన పంతుల దగ్గర తీసుకెళ్తే అక్కడ మన గోత్రం ఇవన్నీ చెప్తే అక్కడ చేస్తారు. ఆల్రెడీ ఏం చేస్తామంటే కొబ్బరికాయ పళ్ళు కొట్టేసాము. కొట్టేసిన తర్వాత 3 సార్లు ప్రదర్శన చేయాలా. ఇంకా చేయలేదు. జనాలు ఫుల్గా వస్తున్నారు కాబట్టి మా ఆవిడ కొబ్బరికాయ పళ్ళు కొట్టడానికని అక్కడ ఉన్నారు. ముందుగా అక్కడ కింద గచ్చు మీద డిజైన్స్ వేస్తున్నారు చూడండి. మీకు చూపిస్తున్నాను. ఈ దారం నిండుగా మనం దర్శనం అయిపోతే ఈ తిన్నగా వస్తాయన్నమాట. వెళ్ళినతో వేరే ఉంటుంది. అది మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ మంచు తగ్గిందని మళ్ళీ వీడియో ఫుల్ చూపిస్తాను చూడండి నీట్గా మీకు. చూస్తున్నారు కదా. ఇంకా మా ఆవిడ అక్కడ పూజలు చేస్తూనే ఉంది. చూస్తున్నారు కదా, అది దోస్తాము. ఒకసారి మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఎందుకంటే గుడి ఒక సైడ్కి కట్టేశారు, సెంటర్ కట్టలేదు. సెంటర్ కట్టుంటే ఇంకా బాగుండు. గుడి ఒక సైడ్కి ఉంది, పార్కింగ్ ప్లేస్ ఒక సైడ్కి ఉన్నది. అందుకే కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంది. కాకపోతే బాగానే ఉంది, నీట్గా ఉంది, బాగుంది. ప్రాబ్లం ఏంటో ఏమీ లేదు. అంటే చెప్తున్నాను నేను. ఎప్పుడైనా సరే గుడి సెంటర్ కట్టి కొంతమందికి సైడ్ మొత్తం ప్రశాంతంగా ఉన్నట్టు ఏర్పాటు చేసుకుంటారు. మంచి చూడండి ఎంత ఫుల్గా పడుతుందో. మొత్తం ప్లేస్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. మంచు విపరీతంగా పడుతుంది. అక్కడ నుండి మా ఆవిడ కొబ్బరికాయ దర్శనం కొట్టేసి ప్రదర్శన చేస్తున్నాము గుడి చుట్టూ. గుడి చూపిస్తున్నాను చూడండి. 3 సార్లు ప్రదర్శన చేసి 3వసారి ఆ గుడి లోపలికి వెళ్ళాలా. అలాగే తిరుగుతున్నాము. ముందు వెళ్తుంది మా మిస్సెస్. ఆల్రెడీ ఫస్ట్ ప్రదర్శన చేసాము, ఇది 2వసారి వెళ్తాం అలాగా. కాకపోతే మంచు మట్టికి బాగా విపరీతం పడుతుంది. జనాలు కొంచెం తక్కువ మంది వచ్చున్నారు. కాసేపు ఇంకా టైం ఉంది కాబట్టి జనాలు ఫుల్గా వస్తారు. ఇది 3వసారి చూడండి. ఇటు నుంచి ఎక్కడానికి ఐరన్ మెట్లు పెట్టున్నారు. ఇప్పుడు దాని ద్వారా ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతాము. లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఏం చేశారంటే అన్ని 3 వెంకటేశ్వర్లు కదా, వెంకటేశ్వర్లు మొత్తం వెండి విగ్రహాలు మొత్తం బయటకు తీసుకొచ్చి బయటే పెట్టేశారు. అంటే వచ్చిన భక్తులు క్లియర్ కనిపించినట్టు చూడండి. ఆ గుడి లోపల ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు అలాగే ఉన్నాయి. కాకపోతే బయట వెండి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టేసి
ఫ్రీగా చూడడానికి బాగుండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. చూడండి మీకు చూపిస్తున్నాను. ఏడుకొండలవారి వెంకటరమణ గోవింద గోవింద కనిపిస్తుంది కదా మీకు. అక్కడ వీడియో తీస్తే పంతులు గారు అంటున్నారు, నాయనా నువ్వు వీడియో ఇక్కడ తీయకూడదు, ఈ జేటీఎం సంబంధించిన కాలేజ్ సంబంధించిన వాది ఇది, అది ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని అన్నారని చెప్పి నేను మా ఆవిడ లైన్లో ఉండి అరటిపళ్ళు కొబ్బరికాయలు పెట్టి దర్శనం చేస్తున్నారు. నేను ఈ లోపల సైడ్కి వచ్చి వీడియో మొత్తం తీస్తున్నాను. అతను ఏమన్నారంటే వీడియో తీయకూడదు నాయన అని నాకు చెప్పారు. అందుకని నేను కొంచెం అతనికి తెలియకుండా మెల్లిగా వీడియో తీయడం అవుతుంది. అయితే ఇక్కడ సిటిఎం కాలేజ్ ఉంది కాబట్టి ఆ కాలేజీలో పర్మిషన్ తీసుకోవాలా. వీడియో తీయాలన్నా, ఫోటోలు తీయాలన్నా, లేకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామంట. అతని పర్మిషన్ కంపల్సరీ కావాలా. ఎందుకంటే గుడి కూడా వాళ్ళకి సంబంధించిందే కాబట్టి ఇవి మీరు జాగ్రత్తగా తీయొద్దని అతను మరీ చెప్పారు. కాకపోతే నేను యూట్యూబ్లో పెడదామని ఎలాగో మెల్లిగా తీయడం జరుగుతుంది. అతనికి చెప్పాను, కానీ మీరు తీయకూడదు నాయన అని చెప్పారు. చాలామంది చూడండి అలా కూర్చొనే ఉన్నారు, కానీ ఎవరు ఫోటోలు వీడియోలు ఎవరు తీసుకోవట్లేదు. నేను ఒక్కడనే సీక్రెట్గా తీస్తున్నాను. చూస్తున్నారు కదా. మేము వెళ్ళొచ్చిన తర్వాత చాలా జనాలు ఫుల్గా ఉన్నారు. మేము 7:30 ఈ టైంకి వెళ్ళాము. మేము మళ్ళీ తిరిగి దర్శనాలు అయిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు చాలా జనాలు ఫుల్గా ఉన్నారు. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఈసారి మంచు తగ్గింది. ఇదంతా ఓపెన్ పార్క్ అనమాట. చూస్తున్నారు కదా, అదంతా ప్రశాంతంగా ఉంది తీయడానికి పార్కు. ప్లేస్ మటుకు సూపర్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. నైస్ ప్రశాంతంగా ఉంది. పూల మొక్కలు అన్నీ ఉన్నాయి, అన్ని రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, ఇది జేటీఎం కాలేజ్ ఎంట్రన్స్, ఇండోరింగ్ ఈ లోపల ప్లేస్ అనమాట. సిటిఎం ఇక లోపల ప్లేస్ మొత్తం బిల్డింగ్స్. ఇది నైట్ షాట్, ఇది ఫోటో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.